సొట్టగా ఉంది, సొట్టుగా ఉంది, సొట్టుగా ఉంది. సరిపోయింది అంతే. మరి పాండవులు ఉత్థాన పతనాన్ని చూసిన తర్వాత మరి జీవితంలో మనము పడిపోవడము ఉంటుంది, మళ్ళీ లేవడం అనేటువంటిది ఉంటుంది. మరి రెండు వాళ్ళు చూసినారు, ఉత్థాన పతనాలు రెండు వాళ్ళు చూసిన తర్వాత మరి విధివశాత్తు వాళ్ళు జూద క్రీడకు బానిసై మరి వాళ్ళ యొక్క సమస్త రాజ్యాన్ని, రాజ్య సంపదని అంతటినీ కూడా పోగొట్టుకోవడం కాకుండా అరణ్య అజ్ఞాతవాసాలు కూడా వాళ్ళతో చేయించేటువంటి పరిస్థితి వచ్చేసిందనమాట. కౌరవులు ఆ విధంగా కుట్రలు పన్ని వాళ్ళు రాజ్యం పోతే పోన్లే ఉంటారా అంటే అట్లా లేదు, వాళ్ళు పూర్తిగా అరణ్యం వైపు పయనింపజేసే విధంగా, తర్వాత అజ్ఞాతవాసంలో ఉండే విధంగా, మళ్ళీ అజ్ఞాతవాసంలో వాళ్ళు దొరికితే మళ్ళీ అరణ్యవాసం పోయే విధంగా అనేకమైనటువంటి నిబంధనలు వాళ్ళు విధించి పాండవులను ఆ విధంగా పంపడం అనేటువంటి జరిగింది. అది విధివశాత్తు ప్రేరేపితమై ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో వచ్చేటువంటివన్నీ కూడా మనకు ఏ విధంగా ఉంటాయంటే విధివశాత్తు ఉంటాయి. ఆ జన్మకు అంతే వాళ్ళు, మనం ఏమైనా కోరుకోవచ్చు కానీ ఆ జన్మలో రాసుంటేనే వాళ్ళకి జరుగుతాయి, ఆ జన్మలో రాకుండా పోతే జరగవు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే భగవంతుడు ధర్మానికి మాత్రమే దొరుకుతాడు, ఆయన తర్కానికి దొరకడు. నువ్వు ఎంత తర్కం చేసినా, నువ్వు ఎంత బాగా భగవంతుడి గురించి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన దొరకడు. ధర్మానికి మాత్రమే దొరుకుతాడు భగవంతుడు. ధర్మానికి, నీతి నిజాయితీకి, పరోపకారానికి, ఇలాంటి వాటికే భగవంతుడు దొరుకుతాడు. అది అంతిమ సత్యం. ఇంకా మనం ఎన్నన్నా చేయొచ్చు. మరి ఇప్పుడు అధిక మాసంలో విష్ణువు యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది అంటారు. ఎందుకంటే 354 రోజులు అంటే దాదాపుగా మనకు 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనేటువంటిది వస్తుంది, అధిక జ్యేష్టం అనేటువంటిది. ఈ అధిక జ్యేష్ఠాన్ని మలమాసము అని కూడా అంటారు. దీన్ని ఎవరు తీసుకోలేదంట, ఎవరు అధిష్టాన దేవత లేరంట, మేము ఎవరు తీసుకోము దీన్ని అన్నప్పుడు విష్ణు భగవానుడు దీన్ని తీసుకుంటాడంట. నేను నాకే ఉన్నలేవయా ఇది అని చెప్పేసి. అందుకే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మరి 33 పాటల్ని విష్ణువుకి సమర్పించి ప్రతి ఇంట్లో కూడా 33 మందిని పిలిచి వాళ్ళకి వాళ్ళ శక్తానుసారం దానం ఇచ్చడం జరుగుతుంది. మా ఇంట్లో అంతా రోజు ఇదే పరిస్థితి. రోజు ఒక ఇంటికి పోవడము, 33 పాటలను పాడడము, విష్ణువు గురించినటువంటి పాటల్ని, వాళ్ళు తాంబూలాలు ఇవ్వడము, వాళ్ళ శక్తాన్ని కొద్ది దానం ఏదన్నా ఇవ్వడము. ఈ విధంగా ఈ మాసం అంతా కూడా దానము చేయాలనేటువంటిది ఎక్కువగా, ఆ దానము యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ మాసం అనేటువంటిది 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మాసం అనేటువంటిది వస్తుంది. ఈ మాసంలో విష్ణువే అధిదేవతగా ఉంటాడు కాబట్టి విష్ణువును పూజించినటువంటి వారికి అధిక ఫలము, అధిక మాసం కాబట్టి అధిక ఫలం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఇందులో మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక్కడ జనమేజయుడు ఇలా అన్నాడు, యుధోత్తమ, దుర్మార్గులైన ధాతరాష్ట్రులు తమ మంత్రులతో కలిసి మోసముతో పాండవులను జూదంలో ఓడించి వారికి కోపాన్ని కలిగించినారు. పరుషంగా మాట్లాడి వారితో వైర్యాన్ని పెంచుకున్నారు. అప్పుడు మా పూర్వపితామహులు యుధిష్ఠిరాజులు ఏం చేశారు? సో మరి వాళ్ళు జూదంలో ఓడించినారు, వారి కోపాన్ని కూడా కలిగించినారు. అనేకమైనటువంటి సంజ్ఞలు చేయడం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి అరణ్యవాసానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది, మనం విన్నాం. అదేవిధంగా
సభాపర్వంలో భక్తి, ప్రతిజ్ఞా పాలనము, తీర్థాటనము, స్వధర్మాచరణము మొదలైన లక్షణాల వలన కలుగుతుంది ఈ పర్వంలో ప్రతిపాదించబడింది. ద్రౌపది పెట్టిన ఒక మెతుకును తిని శ్రీకృష్ణుడు తృప్తి చెంది ఆ పాత్రను అక్షయ పాత్రను చేశాడు. దుర్వాసిని కథలో అది వస్తుంది. అక్కడ పరమాత్మ యొక్క జగదంతరాత్మవం నిరూపించబడింది. హఠాత్తుగా ఐశ్వర్యభ్రష్టులై గొప్ప దుఃఖాన్ని పొంది ఇంద్రునితో సమానమైన తేజస్సు గల పాండవులు వనంలో ఏ విధంగా సంచరించినారు? అంతటి పెద్ద కష్టం పొందిన మహాత్ములైన పాండవులను ఎవరు అనుసరించినారు? వారు అరణ్యంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు పాటించారు? ఏమి తిన్నారు? ఎక్కడ నివసించారు? మహర్షి శత్రు సంహారకులైన సూర్యులైన పాండవులు 12 సంవత్సరాల అరణ్యంలో ఏ విధంగా గడిపారు అని జనమేజయుడు వైశంపాయన్ని అడుగుతున్నాడు. తపోజన స్త్రీలందరిలో సౌందర్యవతి, పతివ్రత, సత్యవాదిని, మహానుభావురాలైనటువంటి రాజపుత్రి ద్రౌపది వనవాసం అంతటిని దారుణ దుఃఖాన్ని నిజంగా అనుభవించదగింది కాదు. అయినా ఇంతటి భయంకరమైన దుఃఖాన్ని ఎలా సహించగలిగింది? ఈ విషయాలన్నింటినీ కూడా నాకు పూర్తిగా చెప్పు అని చెప్పేసి జరిగింది. అంటే పాండవులు ఏ విధంగా వాళ్ళు సంచరించినారు, ఎటువంటి ఆచార వ్యవహారాలు నడిపారు, ఏమేమి తిన్నారు, మరి ద్రుపదుని కూతురైనటువంటి పతివ్రత శిరోమణి అయినటువంటి ఈ ద్రౌపది ఇలాంటి దుఃఖాన్ని, దారుణమైనటువంటి దుఃఖాన్ని ఎట్లా అనుభవించింది, ఆమె ఇంతటి భయంకరమైన దుఃఖాన్ని ఆమె ఎట్లా అనుభవించింది అని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ కూడా నాకు చెప్పండి అని చెప్తుంది. విప్రవర మహాపరాక్రమవంతులు, తేజస్సంపన్నులు అయినటువంటి పాండవుల చరిత్రను నువ్వు చెప్తే నాకు మిక్కిలి వినాలనుంది అని అడుగుతున్నారు. పాండవుల యొక్క చరిత్ర అంతుంది. వైశంపాయనుడు ఇలా అన్నాడు. ఆ విధంగా అమాత్యులతో పాటు దుర్మార్గులైన ధాతరాష్ట్రులు పాండవులను యూదంలో ఓడించి వారికి కోపం కలిగించినారు. పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టారు. శత్రుదారులైనటువంటి పాండవులు ద్రౌపదితో పాటు వర్ధమానపుర ద్వారం నుంచి ఉత్తరాభిముఖం నగరం నుంచి నిష్క్రమించినారు. అంటే వాళ్ళు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. అరణ్యం వైపు ఉత్తర దిక్కులో వాళ్ళు అరణ్యానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. నగరం నుంచి నిష్క్రమించినారు. ఇంద్రసేనాని సేవకులు 14 కంటే ఎక్కువ మంది ద్రౌపదితో వర్ధమాన పురద్వారం నుంచి ఉత్తరాముఖులై నిష్క్రమించినారు. పాండవులు వనానికి వెళ్ళారన్న మీకు ఆఫర్ 1+1 ఆఫర్ ఉన్నట్లు. అది 9:30కి అయిపోయేది, ఇది 8:30కి అయిపోతుంది. పాండవులు వనానికి వెళ్ళారన్న మాకు ఎందుకంటే ఇది తెలియకపోతే అదే అయ్యలేదు నాకు. పాండవులు వనానికి వెళ్ళారన్న విషయం తెలిసి పౌరవులు దుఃఖంతో భీష్మ, విదుర, ద్రోణ, కృపాచారులు పలుమార్లు నిందించినారు. వారు ఒకరితో ఒకరు భయం లేకుండా ఇలా మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ కూడా పౌరులు దుఃఖంతో వీళ్ళని నిందించినారా, ఏమయ్యా మీరంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారే, ఇలా పాండవులంతా కూడా మొత్తము అరణ్యవాసానికి సాగనంపినారు మీరు. ఎవరు ద్రోణుడు, విదురుడు, భీష్ముడు, కృపాచార్యులు గొప్పవాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళు ఆపిండొచ్చు కదా మీరంతా అని చెప్పేసి పౌరవులు ఆగ్రహించినారంట వాళ్ళ మీద. ఏమి ఈ విధంగా చేసినారు మీరు? మంచి వాళ్ళకి కాలం లేకుండా చేసేశారు, మంచి వాళ్ళకి అరణ్యవాసాన్ని పంపించినారు. పోవాల్సిన వాళ్ళు అయితే కౌరవులు పోవాలి, యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళని పంపించినారని చెప్పేసి చెప్పినారు. అందుకని 5 మందిని పంపించినారు. శకుని, కర్ణ, దుశ్శాసనులతో పాపాత్ముడైన దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు. ఇక వంశము లేదు, మనము లేదు, మన గృహాలు లేవు అని వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారంట. ఇంక వీళ్ళు శకుని, కర్ణ, దుశ్శాసనులు, పాపాత్ములైన దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలనుకుంటున్నారు. ఇంక మనకేం వంశం ఉంది, మనకేం గృహాలు లేవు, మనము లేము అని చెప్పేసి పాప సహాయులై పాపాత్ములైన దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా వంశం లేదు, ఆచారం లేదు, ధర్మార్థాలు లేవు, ఇక సుఖం ఎక్కడిది? ఏముంటుంది ఆయన పాలనలో? ఆయనకంతా అసూయనే, ఆయనలో అసూయ నిండి ఉంది. పూర్తిగా పాండవులను నాశనం చేయాలి, పాండవుల యొక్క సంపదను పొందాలి,
వాళ్ళు పైకి రాకుండా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా అసూయతో వాళ్ళ నాన్నగారిని ఒప్పించి అందరినీ ఒప్పించి వాళ్ళని జూదానికి పిలిపించి వాళ్ళని మాయలో పెట్టి వాళ్లకు బెదిరించి ఇంకా అనేక రకాలుగా వాళ్ళు ఆ జూదంలో శకునితో ఆడించి ఆ విధంగా వాళ్ళని అరణ్యవాసానికి పంపినారు. కాబట్టి శకుని ఆడడంలో చాలా ఆరితేరినవాడు. ధర్మరాజుకి ఆట తెలియదు. యాక్చువల్గా ధర్మరాజు ఒప్పుకోకూడదు అయింది, ఆయన ఒప్పుకొనేసినాడు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అట్లా దుర్యోధనుడు గురుద్వేషి, సదాచారం నుంచి మనసున్న వారిని వదిలిపెడతాడు. అతడు ధనలోభి, దురాభిమాని, నీచుడు, క్రూర స్వభావం కలిగిన వాడు. దుర్యోధనుడు అంటే మనకు కలి పురుషుడే దుర్యోధనుడిగా అవతరించినాడు. ఆ కలి ఎట్లుంటుంది అనేది అంత అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి పాండవుల్ని కలి దిగజారు చేసింది వాళ్ళని. ఆ విధంగా ఆ కలి పురుషుడు మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, అయిపోవాలి. ఎటువంటి సంపద కలిగిన వాళ్ళైనా కూడా కిందకు పడిపోతారు. ఎంతోమంది సంపద కలిగినటువంటి వాళ్ళు కూడా కిందకు పడిపోతారు. ఆ కలి బంగారంలో కూడా ఉంటుంది. బంగారం అసూయకు ఇదనమాట. ఎవరైనా బంగారు నగలు వేసుకుని వస్తే ఇంకొక ఆయనని అడుగు, ఆయనతో ఏం మాట్లాడదు, ఇంకా అసూయ పుట్టుకుంటుంది వాళ్ళిద్దరికి. అసూయకు చిహ్నం అది. బంగారు, జూదము, వ్యభిచారము, దొంగతనము, తర్వాత మద్యము, ఇవన్నీ కూడా మామూలుగా కలి పురుషుడు 5 స్థానాలను అడిగింటాడనమాట. ఆయన 5 స్థానాలని పరీక్షిత్ మహారాజు ఇచ్చింటాడు. ఈ 5 స్థానాలని, ఈ 5 స్థానాలు అనమాట: బంగారు, వ్యభిచారము, జూదము, మద్యము, దొంగతనము. ఈ 5 దానిలో కలి ఉంటాడు. కొనకూడదని కాదు, అంటే బంగారు అనేటువంటిది అసూయకు దారితీస్తుంది. ఎవరితో బంగారున్నా కష్టమే, అది అసూయకు దారితీస్తుంది. అంటే కలిపురుషుని యొక్క లక్షణాలు వస్తాయి అందరికీ కూడా. 5 దాంట్లో ఉండమని చెప్పినాడు, 4 దాంట్లో అన్నాడు. ఇంకోటి కూడా ఇవ్వాలి స్వామి వెంటనే బంగారు అన్నాడు. బంగారు అంటే ఆయన కూడా కిరీటం పెట్టుకున్నాడు బంగారుది, దాంట్లోకి ప్రవేశించినాడు. పరీక్షిత్ మహారాజు అప్పుడు కిరీటం పెట్టుకున్నాడు. ఆయన కిరీటం పెట్టుకున్నప్పుడు కిరీటంలో బంగారు ఉంటుంది కదా, ఆ బంగారులోకి ఆయన ప్రవేశించినాడు. సో ఆ విధంగా ఆయనకి శాపం వచ్చింది. ఆ విధంగా ఉండడం వల్లే శాపం వచ్చి ఆయన 7 రోజుల్లో మరణించినాడు. 7 రోజుల్లో ఆయన మరణించినాడు. భాగవతంలో ఆ కథ మనకు అద్భుతంగా ఉందన్నమాట. సో కాబట్టి కలిపురుషుడు యొక్క ఇదే జన్మనే దుర్యోధనుడు అనమాట. ఈ కలిపురుషుని యొక్క జన్మనే దుర్యోధనుడు. కాబట్టి దుర్యోధనుడు పాలకుడుగా ఉండగా ఇక ఈ రాజ్యము లేనట్లే, అందువల్ల పాండవులు వెళ్ళే చోటుకే మనమంతా వెళ్ళిపోదాం, అదే మంచిది అన్నారన్నమాట. మనము పాండవులతో పాటు పోదాము. ఊరికే ఈయన ఉండడం వల్ల వేస్ట్, ఈయన రాజుగా ఉండడం వల్ల వేస్ట్, ఈయన మనకు ఏమీ హెల్ప్ చేసేటువంటి వాడు కాదు, మన సంపద పీక్కునేటువంటి వాడు, మన సంపద పీక్కుంటాడు. కలియుగంలో రాజు దొంగగా ఉంటాడంట. కలియుగంలో రాజు దొంగగా ఉంటాడనమాట. అంతే, ఇప్పుడు దొంగలే కదా వాళ్ళంతా కూడా. రాజే దొంగ అవుతాడు రాజే దొంగ అవుతాడు అనమాట. కాబట్టి వితండవాదమే తెలివి అంటారంట. వితండవాదం ఏదైనా చేస్తున్నారనుకో అది తెలివి అని భ్రమిస్తారంట. వితండవాదం చేసే వాళ్ళకి తెలివి అని భ్రమిస్తారు. విచ్చలవిడితనమే ధైర్యం అంట. విచ్చలవిడిగా ఉండేవాళ్ళు అమ్మా ఏం ధైర్యంగా ఉండకపోయినా అంట. అట్లుంటుందంట కలి యొక్క లక్షణాలు అవన్నీ కూడా. విచ్చలవిడితనము ధైర్యము. వాడు విచ్చలవిడిగా ఉంటాడు. ఏమి అది తాగకూడదా, ఇది తినకూడదా, రాత్రిపూట్లు ఎందుకు తినకూడదు, పొద్దున పూట్లు ఎట్లు తినకూడదు, ఇవన్నీ ఇప్పుడు కాదు, 50 ఏళ్ళు అయిన తర్వాత తెలుస్తాయి వాడికి నేనేమేమి తప్పులు చేసినానని. చిన్న వయసులకే ఇప్పుడు గుండెపోట్లు వస్తున్నాయి, చిన్న వయసులకే చనిపోతున్నారు పిల్లలు, చిన్న వయసులకే షుగర్ బీపీలు వస్తున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి రావాల్సినవి ఇప్పుడు 20 ఏళ్ళకే వస్తున్నాయి. లేవు. ఎందుకంటే అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉండేదన్నమాట. అందరూ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, వచ్చిన దాన్ని హాయిగా పంచుకునే వాళ్ళు, ఒకరి పక్కన ఒకరు హాయిగా పడుకునేటువంటి వాళ్ళు.
కానీ ఇప్పుడు అది లేదే అది లేదు కదా, అయిపోయింది. పెద్ద ఇండ్లేమో విశాలంగా ఉన్నాయి, మనసులేమో కుజించుకొని పోయినాయి అందరికీ. అట్లా ఆ విధంగా ఈరోజు మనిషి ఏమైపోయిందని చాలా పరిమితంగా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు అట్లే ఉన్నాయి, అంటు వ్యాధులు అవన్నీ కూడా ఎక్కువగా ఉండడం అనేటువంటి జరగడం వల్ల అన్ని రకాలుగా ఇప్పుడు ఇవన్నీ మా కుటుంబ సభ్యులంతా కూడా దూరం ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ అనుబంధాలు లేవు. అనుబంధాలు లేకుండా పోవడం వల్లే ఆయుష్ కూడా తగ్గుతుంది. భార్యాభర్తలు మాట్లాడుకోరు, పిల్లలతో మాట్లాడుకోరు. అతను డబ్బుల గురించి ఆలోచిస్తుంటాడు, ఏమో సీరియల్ గురించి ఆలోచిస్తాడు, వాడు హోంవర్క్ గురించి ఆలోచిస్తుంటాడు. ముగ్గురు టెన్షన్లే, ఎవరు టెన్షన్. అందరూ కూడా 5 ఏళ్ళ పిల్లోడి నుంచి 80 ఏళ్ళ వరకు ఇప్పుడు అందరూ టెన్షన్గా ఉంటారు. ఆ టెన్షన్లో ఎవరు లేరు, ఎవరి ఫోన్ వాళ్ళది, ఎవరి మాటలు వాళ్ళవి. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఏదైనా నలుగురు కూర్చొని భోజనం చేస్తారంటే అది కూడా భోజనం చేయడం లేదు ఈరోజు. ఆ విధంగా తయారవుతారు. ఎవరికొవరు మాట్లాడుకోవడం లేదు. ప్రతిదీ పిల్లల్ని గదిరిస్తూ అంటారు వాళ్ళని. పాపము వాళ్ళు హోంవర్క్ వాళ్ళు ఫస్ట్ రావాలని చెప్తా అంటారు. వాళ్ళకు ఒక టెన్షన్. 4th క్లాస్ ఇలా పేరెంట్స్ పిల్లలు ఎప్పుడు ఫోన్ చూస్తారని ఒక కంప్లైంట్ రైజ్ అయింది సార్. ఒక అమ్మాయి చాలా కోపం వచ్చి ఇరిటేట్ అయిపోయి అందరు పేరెంట్స్ అందరు టీచర్స్ మాకు ఫోన్ చూస్తున్నారనే క్వశ్చన్ చేస్తున్నారు, కానీ మేము ఎందుకు ఫోన్ చూస్తున్నామని ఒక్కరు అడిగేవాళ్ళు లేదు. మాకు అమ్మ నాన్న మాకు కొంచెం మాకు గేమ్స్ ఆడండి, మాకు టైం స్పెండ్ అంటే చేయరు, మేము ఇంకేం చేస్తాము, అది మాకు ఈజీగా దొరుకుతుంది, మాకేం కాలేదు ఫోన్లో దొరుకుతుంది కాబట్టి మేము ఫోన్ చూస్తున్నాం. మాకు అంతకు మించి మా పేరెంట్స్ దగ్గర టీచర్స్ దగ్గర దొరికితే మేము ఎందుకు ఫోన్ చూస్తామని ఒక అమ్మాయి క్వశ్చన్ చేసింది. మనము ఇంట్లో వాళ్ళని సక్రమంగా పెంచడము, వాళ్ళకి అడగడము, ఏదైనా వాళ్ళతో స్పెండ్ చేయడం జరిగితే పిల్లవాడి గురించి మనము వాడికి లక్షలు బ్యాంకులో పెడుతున్నాం ఎంతో కష్టపడి, కానీ మనతో 10 నిమిషాలు మనం స్పెండ్ చేయడం లేదు. మరి మన స్పెండ్ చేయకపోతే మా వాడు పొద్దున్నే ఏదో వాడికి భారతం ఉందనమాట సాంస్క్రిట్లో, వాడు వచ్చి అడిగినాడు, డాడీ మీరు భారతం చెప్తారు కదా మాకు చెప్పండి రోజు. కూర్చోబెట్టి చెప్పించినాం. చెప్పకపోతే ఏమనుకుంటాడు, ఏం భారతం చెప్తాడు పైన అనుకుంటాడు వాడు ఖచ్చితంగా. అట్లా మనం పిల్లలతో స్పెండ్ చేయాలి. కొద్దిసేపు అయినా 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకు డాడీ అనే ఫీలింగు, మదర్ అనే ఫీలింగ్ అనేటువంటి కలుగుతుంది. డబ్బులు ఉండేవే ఎన్ని సంపాదించినా ఎవరికి సంతృప్తి లేదు. బిల్ క్లింటన్ నుండి డొనాల్డ్ ట్రంప్ వరకు ఎవరికి సంతృప్తి లేదు, ఎవరికి లేదు సంతృప్తి. నువ్వు ఎంతైనా సంపాదించు మళ్ళీ ట్రై చేస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది. అగ్నిలోకి వేసినట్లే, ఆజ్యం వేసినట్లే, నువ్వు ఎంతన్నా సంపాదించు ఇంకా కావాలనిపిస్తుంది. బంధాలు కూడా చాలా ఎక్కువ, ప్రీతమైన బంధాలు. ఇప్పుడు ఎవరో రావణ మహర్షి దగ్గరకు ఆయన పోయిందంట, ప్రీతంగా ఏడుస్తుందంట. ఆయన ఏం మా ఇట్లా ఏడుస్తావు, పొద్దున్న నుంచి ఏడుస్తున్నావు నువ్వు. ఆయన మాట్లాడేవాడే కాదు, మాట్లాడినాడంట ఆ రోజు. ఆయన ఎక్కువ మాట్లాడ్డా, ఊరికే ఏడుస్తుందంట. ఆయన మేడు పింగ్లాక ఆయన మాట్లాడినాడంట లాస్ట్కి. ఏమ్మా ఏడుస్తానంటే ఒక ఆయన కాదు, ఒక ఆయన పోయినాడంట. ఏం లేదు స్వామి, నా భార్య చనిపోయింది, నా భార్య అంటే చాలా ఇష్టం నాకు అందుకే తలుచుకున్నప్పుడంతా ఏడుకొస్తాను. అవునా అని చెప్పినాడు. మీ భార్య ఎన్ని రోజులు అయింది చనిపోయాను? 6-7 months అయింది. మరి నువ్వేం డ్యూటీ చేస్తావనంట. నేను రైల్వేలో డ్యూటీ చేస్తాను స్వామి. ఎన్ని గంటలకు పోతావు, ఎన్ని గంటలకు వస్తానంట. పొద్దున్నే 6 గంటలకు పోతాను, రాత్రి 9 గంటలకు వస్తాను. నేను 6 గంటల నుంచి 9 గంటల వరకు నీ భార్యను చూస్తావు నువ్వు ఎప్పుడన్నా? లేదు స్వామి చూసేలేదా. ఎన్నేళ్ళు ఈ విధంగా జరిగిందన్నాడు. 40 ఏళ్ళు చేసినాను ఈ విధంగా. సో 40 ఏళ్ళు ఇంటూ దాదాపుగా 9 hours 10 hours అనుకో, వేసుకో ఎన్నేళ్ళు అవుతుంది అన్నాడంట. సో ఇన్ని రోజులు నువ్వు చూడలేదు కదా మీ భార్యని, ఇన్ని రోజులు నువ్వు చూడలేదు కదా భార్యను. నువ్వు 6 గంటల నుంచి 8 గంటల వరకు నీ భార్యను చూసి నువ్వు ఇన్ని రోజులు నువ్వు చూడలేదు కదా, ఎందుకు బాధపడతావు? ఎట్లా స్వామి, మా ఇంట్లో ఉంటుంది కదా ఆయమ్మ అన్నంట. సరే మీ ఇంట్లో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు స్వర్గంలో ఉంటుందనుకో, నిన్ను బాగా గౌరవించింది కాబట్టి ఆమె స్వర్గంలోనే ఉంటుందనుకో, హాయిగా స్వర్గంలో ఉంటుందనుకో అని చెప్పేసి ఆయన చెప్పినంట. అట్లా మనము ఆ బంధాలను ఆ విధంగా పెంచుకుంటే వాళ్ళు ఆ బంధాలను ఆ విధంగా తీసుకుంటారు అన్నమాట. రమణ మహర్షి ఆ విధంగా చెప్పినాడు. ఇన్ని గంటలు నువ్వు చూడలేదు, 40 ఏళ్ళు దాదాపుగా 12 hours రోజు తీసుకుని నువ్వు చూడలేదు కదా,
ఇప్పుడు చూడలేదు అనుకో, ఇప్పుడు ఇంట్లో ఉంటుంది అనుకో, లేకపోతే స్వర్గంలో ఉంటుంది అనుకో, హాయిగా ఉంటుంది కదా, నువ్వు హాయిగా ఉండొచ్చు కదా అని చెప్తే అప్పుడైనా అది అట్లా అంటే వాళ్ళు చమత్కారంగా చెప్తారు. అట్లా వాళ్ళు చెప్పేది బాధను తగ్గించడానికి ఆ విధంగా చెప్తారనమాట. అట్లా బంధాలు అనేటువంటివి. సో పౌరులు ఈ విధంగా మాట్లాడుకుంటూ పాండవులు సమీపించి వారి చేతులు జోడించి అన్నారు, పాండవులారా మీకు మంగళమంగుగాక, దుఃఖభాగులైనటువంటి మిమ్ము విడిచి మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళే చోటుకు మేము కూడా మిమ్మల్ని అనుసరించి వస్తాము. సో రామచంద్రునికి ఏ విధంగా అయితే అయోధ్య వాసులందరూ కూడా అతని వెంట వెళ్ళినారో వీళ్ళు కూడా అలాగా వెళ్ళాలని అడిగినారనమాట. అధర్మంగా, క్రూరంగా, నిర్దయగా శత్రువులైన ధార్తరాష్ట్రులు మిమ్మల్ని జయించారని విని మేమందరూ బాధపడ్డాం. మీ సేవకులం, మీ పట్ల భక్తులం, అనురక్తులం, ఎప్పుడూ మీ ఇష్టాన్ని హితాన్ని కోరుకునేవాళ్ళం, స్నేహితులం. అయినా మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టడం మీకు తగింది కాదు. దుష్టుడైన రాజు పాలించే రాజ్యంలో ఉండి అన్ని విధాలా మేము చెడిపోము. మేము ఈ దుష్టుడైనటువంటి దుర్యోధని పాలనలో ఉండలేము. మిమ్మల్ని అన్యాయంగా వాళ్ళు జయించినారు, వాళ్ళు మోసంతో జయించినారు, కాబట్టి మేము ఈ విధంగా మీ వెంటనే వస్తున్నాము అని చెప్తున్నారు. నరశ్రేష్ఠులైన పాండవులారా, శుభాశుభాలైన వారిని ఆశ్రయం పొందితే ఈ కలయిక కలిగించే గుణదోషాలను చెప్తాం వినండి. నరశ్రేష్ఠులైన పాండవులారా, శుభాశుభాలైన వారు ఆశ్రయం పొందితే పూల యొక్క సంస్కల్పం చేత వస్త్రము, నీరు, తిలలు, భూమి పూల వాసనను పొందుతాయి. అలాగే ఆశ్రయ సంసర్గం వలన కలిగిన గుణాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే సజ్జనులతో ఒక మూర్ఖుడు కలిసినాడు అనుకోండి, వాడు సజ్జనులుగా మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో సజ్జనులతో ఎప్పుడైతే మనం కలుస్తామో వాళ్ళు సజ్జనులుగా మారుతారు. సజ్జనులు అంటే అర్థం ఏమి అంటే వాళ్ళు కలలో కూడా ఇతరులకు కీడు చేయాలనుకోరనమాట, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళని సజ్జనులు అంటారు. సజ్జనులు అంటే మంచి వాళ్ళు కాదు. ఇలా సజ్జనులు అంటే కలలో కూడా ఇతరులకు హాని కలిగించాలని అనుకోరంట. వాళ్ళు ఎప్పుడు ధర్మం పట్ల అనురక్తులుగా ఉంటారంట. అట్లాంటి వాళ్ళని సజ్జనులు అంటారని శాస్త్రం చెప్పిందనమాట. సో ఆ విధంగా మూఢులతో సమాగమనం నిరంతరం మోసజాలాన్ని కలిగిస్తుంది. సత్పురుషులతో సమాగమనం ప్రతిదినము ధర్మాన్ని కలిగిస్తుంది. సో ధర్మస్య యోని సాధు సమాగమః అంటారు. అంటే ఎవరైతే సత్పురుషులతో కలిసి ఉంటారో, ఏ విధంగా పూలు యొక్క వాసన ఏ విధంగా అయితే పరిమళించి అందరికీ వాసనని ఇస్తుందో, అక్కడ ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా వాసనని ఇస్తుందో, ఆ విధంగా సత్పురుషులు సమాగమనం ప్రతిదినము ధర్మాన్ని కలిగిస్తుంది. అంటే ధర్మాన్ని పట్టుకోవాలనేటువంటి ఒక పూరిక కలిగిస్తుంది అన్నమాట. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు కలియుగంలో తక్కువ ఉంటారు, అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరూ కూడా అధర్మాన్ని పట్టుకోవాలా అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, మెజారిటీ ఉండదు. ధర్మాన్ని పట్టుకోవాలనుకోరు. కాబట్టి ఆ ధర్మాన్ని పట్టుకోవాలనేటువంటి కోరిక ఎవరితో ఉంటుందంటే సజ్జనుల్లో ఉంటుంది. ఆ సజ్జనులు ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ధర్మాన్ని పట్టుకుంటారు. కాబట్టి అందువలన విద్వాంసులు, వృద్ధులు, ఉత్తమ స్వభావం గల శాంతిపరాయణులైన తపస్వీ జనులు సత్పురుషులతో కలిసి ఉండాలి. ఇప్పుడు విద్వాంసులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉత్తమ స్వభావం కలిగిన తపస్జనులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరితో ఉండాలి అంటే సత్పురుషులతోనే ఉండాలన్నమాట. సత్పురుషులు అంటే మనకు ఆధ్యాత్మికతలో కూడా సత్పురుష సాంగత్యం చేయండి అని చెప్తారు. సత్పురుష సాంగత్యం అంటే మంచి పురుషులు, వాళ్ళు ఎటువంటిది ఆశించకుండా ఉంటారు, సంతృప్తితో జీవనం గడుపుతుంటారు, ధర్మాన్నే నమ్ముకొని ఉంటారు, కలలో కూడా ఎవరికి హాని చేయకూడదని అనుకుంటారు. అలాంటి వాళ్ళు సజ్జనులు, సత్పురుషులు అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేసినామనుకోండి, అలాంటి గుణాలే మనకు వస్తాయి. అంటే అలాంటి గుణాలని మనము పొందాలి. ఆధ్యాత్మికతలో మనకు ఉండేటువంటిది అదే. కాబట్టి విద్య చేత, పుట్టుక చేత, కర్మ చేత నిర్మరులైనటువంటి వారిని సేవించాలి. ఎందుకంటే విద్య చేత, పుట్టుక చేత, కర్మ చేత నిర్మరులైన వారిని సేవించండి. వారిని కలిసి ఉండడం శాస్త్రాధ్యయనం కంటే గొప్పది. ఇప్పుడు మనం శాస్త్రాధ్యయనం చేస్తున్నాం కదా, దీనికంటే గొప్పదంట సత్పురుషులతో కలిసి ఉండడం. చూడండి అంత గొప్ప స్థానం ఇచ్చింది. శాస్త్రాధ్యయనం చేసేదానికంటే
సత్పురుషులను సేవించడం అనేటువంటిది మహాభాగ్యము అని చెప్తారు. కాబట్టి మన పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యసేనులైన సత్పురుషులతో కలిసి ఉండడం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాము. ఇంకటి ఇప్పుడు రామణ మహర్షి కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినారు, వాళ్ళ శిష్యులు వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినారు, అంత గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు. మరి ఆయనతో కలిసి ఉండేటువంటి వాళ్ళు అంతే, వాళ్ళు ఆ కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిలో వచ్చేసి ఈరోజు పెద్ద పెద్ద సన్మానాలు అందుకుంటున్నా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళకి సన్మానం చేస్తున్నా పెద్దగా అనిపించదు వాళ్ళకి, వాళ్ళు ఏది దాన్ని పట్టించుకోరు, అసలు వద్దంటారు వాళ్ళు, అవన్నీ కూడా మాకు అవసరం లేదు అని చెప్తారు. కాబట్టి అట్లాంటి సత్పురుషులు దొరకడమే కష్టం అన్నమాట. అలాంటి వాళ్ళని మనము సేవించడం వల్ల అలాంటి గుణాలు మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సత్పురుషులను సేవించడం అనేటువంటిదే చేయాలి ఎప్పుడు కూడా. అది శాస్త్రాధ్యయనం కంటే గొప్పది. నువ్వు పూజ చేయకపోయినా ఏది చేయకపోయినా సత్పురుషులతో కలిసి ఉన్నావు అనుకో, నువ్వు గొప్ప పూజ చేసినట్లే, వేరే ఏమీ లేదు. కాబట్టి మనం పుణ్యకర్మలు చేయకపోయినా, చూడండి, మనం దానం ఇవ్వకపోయినా, ధర్మం ఇవ్వకపోయినా, పరోపకారం చేయకపోయినా, పుణ్యశీలులతో సత్పురుషులతో కలిసి ఉండడం వల్ల కూడా మనం పుణ్యాన్ని పొందుతాము. మనము ఖచ్చితమైనటువంటి పుణ్యాన్ని పొందుతామంట. కాబట్టి ఆ పాపాత్ములు సేవించడం వల్ల పాపాన్ని పొందుతాము, పుణ్యాత్ములను సేవించడం వల్ల పుణ్యాన్ని పొందుతాము. కాబట్టి సత్పురుషులు ఉండేటువంటి వాళ్ళని ఎదికి మనం పట్టుకొని వాళ్ళకు సేవ చేయాలి. దుర్మార్గుల దర్శనం వలన, స్పర్శ వలన, వారితో మాట్లాడడం వలన, వారితో కూడి ఉండడం వలన ధార్మికులైన ఆచారాలు క్షీణిస్తాయి. అందువల్ల అట్టి మానవులు సిద్ధిని పొందలేరు. ఎందుకంటే ఇప్పుడు దుర్మార్గులు దర్శనం వలన, స్పర్శ వలన, వాళ్ళు ముట్టుకోకూడదండి దుర్మార్గులు. వారితో మాట్లాడకూడదు. వారితో కలిసి ఉండడం వలన ధార్మికులైన ఆచారాలు కూడా క్షీణిస్తాయి ఈరోజు. అందువల్ల అట్టి మానవులు సిద్ధిని పొందలేకుండా పోతున్నారు. ఇప్పుడు కలియుగంలో సిద్ధి కాదు, మాకు ప్రసిద్ధి పొందాలి. మేము మెయిన్ ఇంపార్టెంట్ ఫేమస్ కావాలా, ఏదో ఒక దాంట్లో ఫేమస్ కావాలని అనుకుంటాను. ఎట్లా ఫేమస్ కావాలో అర్థం లేదు వాళ్ళకి, ఎట్లా ఒకట్లో ఫేమస్ అయిపోవాలి మేము అని చెప్పేస్తున్నారు. కాబట్టి ఒక సినిమా యాక్టర్కి ఒకసారి స్వర్గం, ఒకసారి నరకం తీసిపోయారండి. స్వామి నేనేం చేసినాను స్వామి, నేను సినిమాలకు ఇది చేసినాను, ఇది చేసినాను, హాయిగా నేను ఎవరితోనూ డబ్బులు ఏం తీసుకోలేదు, నాకు సినిమాకి కావాల్సిందే తీసుకున్నాను, నేను దాన ధర్మాలు చేసినాను అట్లా. అది కథ. ఇది ఎం ధర్మరాజు అడిగినట్ట, నువ్వు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినావు అన్నట్టు. చాలా అడ్వర్టైజ్మెంట్లు చేసినావు స్వామి. అడ్వర్టైజ్మెంట్లో ఎన్ని అబద్ధాలు చెప్పినావు నువ్వు అని. గుట్కా ఆరోగ్యానికి మంచిదని చెప్పినావు, లోపలికి పోదా ఫస్ట్ చేయండి, చాక్లెట్, షుగర్, ఇట్లా అన్ని అనేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చెప్పినావు కదా, అది తప్పే కదా. మరి నువ్వు వాడి చూసి చెప్పాలా, వాడేదో ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడని చెప్పేసి అది మంచిదని అందరికీ కుమ్మరించినావు, అది తప్పే కదా. మరి నువ్వు దోషం చేశావు కదా, అది కూడా తప్పే. ఓకే కాదు, మనకు తెలియకుండా కొన్ని చెప్తామనుకో, అది తప్పే. మనకు తెలియకుండా ఏదేదో చెప్పినామనుకోండి శాస్త్రంలో, అది కూడా తప్పే. మన శాస్త్రంలో మనకు తెలియని విషయాలు ఏదైనా చెప్పినామనుకోండి, మనం తెలుసుకొని చెప్పాలా, పూర్తిగా తెలుసుకొని చెప్పాలా. తెలుసుకోకుండా చెప్పినామనుకో, అది కూడా తప్పే. కాబట్టి మనము శాస్త్రం చెప్పేటప్పుడు వాళ్ళలో గుణాలను పెంపొందించాలి. వాళ్ళలో ఉండేటువంటి గుణాన్ని, వాళ్ళలో ఉండేటువంటి ఓర్పుని, వాళ్ళలో ఉండేటువంటి సహనాన్ని పెంచే విధంగా ఉండాలి ఆ మాటలన్నీ కూడా. ఏదో ఉత్ప్రేరకంగా మనకు ఉండడం అనేటువంటిది ఉండకూడదు అని చెప్తుంది అన్నమాట. కాబట్టి నీచులతో కలయిక వల్ల మానవుని బుద్ధి క్షీణిస్తుంది. మధ్యములతో కలిసి ఉండడం వల్ల బుద్ధి మధ్యమంగా ఉంటుంది. ఉత్తములతో కలిసి ఉండడం వల్ల బుద్ధి శ్రేష్టత్వాన్ని పొందుతుంది. కాబట్టి మనకు బుద్ధి అనేటువంటిది సక్రమంగా ఉండాలి. అంటే ఏది మంచి ఏది చెడు అనేది అదే నిర్ణయించేది. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది అదే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ బుద్ధిని మనం సక్రమంగా పెట్టుకోవాలి అంటే వాళ్ళు బుద్ధిమంతులతో, సన్మార్గులతో, సజ్జనులతో, వాళ్ళతో ఉండాలని చెప్తుంది అన్నమాట. ఉత్తములు విషయపరాజ్యం, ప్రత్యేకించి ధర్మపరుల లోకంలో ధర్మ కామార్థ సంభవాలైన గుణాలను చెప్పారు. వేదోక్తమైన ఈ గుణాలు శిక్షసమ్మతమై లోకాచారంలో కనపడుతున్నాయి. ఈ సద్గుణాలన్నీ మొత్తంగాను విడిగాను మీలో ఉన్నాయి. ఈ సద్గుణాలన్నీ మీలో ఉన్నాయి. మీరు సత్పురుషులు,
మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలో చెప్పండి, ఎవరిని సేవించాలా? మీలో కూడా ఉన్నాయి. శ్రేయస్సును కోరుకుంటున్న మేము గుణవంతులైన మీ మధ్యలో నివసించాలనుకుంటున్నాం. మీ మధ్యలో మేము మిమ్మల్ని సేవ చేస్తూ మేము నివసించాలనుకుంటున్నాము. మీరే వెళ్ళిపోతే మాకు ఇక్కడ ఆశ్రయం ఏముంటుంది, మేము మీతో పాటు వస్తాము అని చెప్పినారు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, మేము ధన్యులం, మా పట్ల స్నేహ కారుణ్యాలతో బ్రాహ్మణ ప్రముఖులైన జనులందరూ మాలో లేని గుణాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఏమయ్యా, మాలో ఏం లేవయ్యా గుణాలు ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పుకోరనమాట. వాళ్ళలో ఆ గుణాలు ఉన్నాయి, పాండవుల్లో ఆ గుణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాలో లేని గుణాలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు కదా. ఎక్కడున్నాయి మాలో ఆ గుణాలు? వాళ్ళలో ఉన్నాయి. అయినా ఆయన చెప్తుండేదేమి, ఆయన పొంగిపోలేదు. ఆ గుణాలు, అయ్యో నాకు ఇన్ని గుణాలు ఉన్నాయా, ఇన్ని చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆయన పొంగిపోలే. ఆయన ఏమన్నాడంటే, మాలో లేని గుణాలు కూడా ఉన్నట్లు చెప్తున్నారే, మేము ధన్యులమయ్యా స్వామి. మాలో ఒకటో రెండో ఉండొచ్చు, మీకు చెప్పిన దాంట్లో మీరు చెప్పినవన్నీ మాలో ఉన్నాయి అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మేము ధన్యులమే. ఒక రకంగా మీరు ఆ విధంగా చెప్తున్నారంటే మేము చాలా ధన్యులము అని చెప్తున్నారు. అందువల్ల సోదరులతో కూడా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను, మా పట్ల గల స్నేహం చేత దయచేత మీరు మరొక రకంగా చేయవద్దు. మా పితామహుడు భీష్ముడు, రాజైన ధృతరాష్ట్రుడు, విదురుడు, మా తల్లి కుంతి, సుమారుగా నా స్నేహితులందరూ హస్తినాపురంలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా హస్తినాపురంలో ఉన్నారు. మా పితామహుడు భీష్ముడు ఉన్నాడు, రాజు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, విదురుడు ఉన్నారు, మా తల్లి కుంతి మాత ఉంది. సుమారుగా మా స్నేహితులందరూ కూడా ఇక్కడ హస్తినాపురంలోనే ఉన్నారు. శోక సంతాపాలచే వ్యాఖ్యలు పడుతున్న వారందరినీ మా హితాన్ని కోరి మీరు ప్రయత్నపూర్వకంగా రక్షించాలి. అందువల్ల మీరు వెనుకకు మరలండి. మీరందరూ ఇట్లా వస్తే వాళ్ళని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు? మీరు సత్పురుషులైనటువంటి బ్రాహ్మణులు మీరందరూ వస్తున్నారంటే అక్కడ అభివృద్ధి కుంటిపడిపోతుంది. కాబట్టి మీరు వెనుకకు వెళ్ళండి. మీరు ఇప్పటికే చాలా దూరం వచ్చారు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీరు మాతో కలిసి రావద్దు. మా అందరినీ మీ వద్ద ఉంచిన న్యాసంగా భావించండి. మా పట్ల స్నేహభావం కలిగి ఉండండి. నా హృదయంలో ఉన్న కార్యాలన్నింటిలో ఇదే ఉత్తమమైనది. నాకు మీరు వెళ్ళిపోతే నాకు ఆనందంగా ఉంటుంది, మీరు వస్తే మాత్రం మాకు ఆనందంగా ఉండదు అని చెప్తున్నాడు. మీరు ఆ పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది, అది నాకు సత్కారం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. మీరు వెళ్ళిపోతే మాకు సత్కారం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ అరణ్యవాసం మీకు విధించలేదు, మాకు విధించినది. కాబట్టి మీరెందుకు దాన్ని వచ్చి మీరు అరణ్యవాసం చేస్తామని చెప్తున్నారు? కాబట్టి వైశంప రాజా, ఇలా ధర్మరాజు ప్రార్థిస్తే ప్రజలందరూ ఒకసారిగా ఆహా మహారాజా అని ఘోరమైనటువంటి ఆర్తనాదాన్ని చేసినారు. వృతానుసుడైనటువంటి యుధిష్ఠిరుని గుణాలను సంస్కరించుకొని దుఃఖార్తులు, మిక్కిలి ఆపన్నులు అయినటువంటి ప్రజలు తమ కోరిక తీరకుండానే కేవలం పాండవులను కలుసుకొని వాళ్ళు వెనుదిరిగినారు. పాండవులను కలుసుకున్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెనుదిరిగినారు అన్నమాట. పౌరులు వెనుదిరిగి వెళ్ళగా పాండవులు రథమెక్కి గంగా నదీ తీరంలో ఉన్న ప్రమాణం అనేటువంటి వటవృక్షం దగ్గరికి వచ్చారు. వాళ్ళు ప్రమాణం అనేటువంటి ఒక వృక్షం దగ్గరికి వాళ్ళు వచ్చినారు. వటవృక్షానికి చేరిన పాండవులు మిగిలిన పగటి భాగంలో పవిత్ర గంగాజలంతో ఆచమనాలు చేసి ఆ రాత్రి అక్కడే గడిపినారు. దుఃఖపీడితులైన పాండవులు ఆ రాత్రి కేవలం నీరు తాగి గడిపారు. వారి పట్ల గల స్నేహం వలన కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించి వచ్చినారు. కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళని అనుసరించి వచ్చినారు. వాళ్ళు వద్దన్నా కూడా కొంతమంది రావడం అనేటువంటి జరిగిందనమాట. వాళ్ళు ఆ రోజు రాత్రి నీళ్లు తాగి బ్రతికినారంట. చూడండి, నీళ్లు తాగేసి శిష్యగణాలతో చూడండి, అంత గొప్ప సంపద కలిగినటువంటి పాండవులు ఎటువంటి క్షణాలైనా కూడా వాళ్ళు ఆస్వాదించగలిగినారు అనమాట. అది మనము మహాభారతం నుంచి నేర్చుకోవాలి. మనము సుఖాలకు అలవాటు పడతాం, ఓసారి కష్టం వస్తే తల్లదిల్లిపోతాం అనమాట. కాబట్టి మనము సుఖాలు వచ్చినప్పుడు ఇవి శాశ్వతం కాదు అనుకోవాలండి, దుఃఖం వచ్చినప్పుడు కూడా ఇవి శాశ్వతం కాదు అనుకోవాలండి. అప్పుడు మనసు కుదుట పడుతుంది. మనం ఎవరితో అయితే బాగా ఫ్రెండ్గా ఉంటామో ఇతను నేపథ్యంలో విడిపోతాడు అని అనుకొని స్నేహం చేయాలండి. శాస్త్రం చెప్తుంది, వీడు ఏ రోజైనా నాకు వీడిపోతాడు వీడు అని అనుకొని చేయాలండి. అప్పుడు విడిపోయినప్పుడు ఏం బాధ కలగదంట. మనం ఏమనుకుంటామంటే ఈయన శాశ్వతంగా ఉంటాడు నాతో అని చెప్పేసి మనము విపరీతంగా పెంచుకొనేస్తాం. ఆయనే లోకము, ఆయనే జీవితము, ఆయనే ఇది అని చెప్పేసి పెంచుకుంటాం. పెంచుకున్న తర్వాత ఆయన పోయినాడు అనుకోండి, ఏం ఊరేసుకుంటుంది ఇంకా.
ఆత్మహత్య చేసుకుంటుంది. అట్లా కాకుండా మనకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అనేటువంటి దాంతో మనం చేసినామనుకోండి, విడిపోయినప్పుడు మనకేమీ బాధ అనిపించింది. అది మనస్తత్వం అనేటువంటిది. ఆ మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి. చూడండి, ధర్మరాజు వాళ్ళు ఎంత గొప్ప సామ్రాజ్యానికి సంపదకు వారసులైనటువంటి వాళ్ళు, ఎంతమంది రాజసూయ యాగం చేసినారంటే అనేక మంది రాజులు వచ్చారు అక్కడికి, అనేక మంది కానుకలు ఇచ్చారు. మహారాణి వచ్చింది, ద్రౌపది పతివ్రత శిరోమణి. సో ఆమె కూడా వాళ్ళతో కలిసి నీళ్లు తాగి పడుకునిందనమాట. అంటే ఆ రాత్రి వాళ్ళు ఉపవాస దీక్షలోనే పడుకున్నారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పారు. కాబట్టి దుఃఖపీడితులైనటువంటి శిష్యగణాలతో, బంధువులతో, నిరగ్నులతో, బ్రహ్మవాదులైన బ్రాహ్మణులతో కూడి ధర్మరాజు మిక్కిలి ప్రకాశించినాడు. ఆయన రాక్షస పిశాచులతో రమ్యము భయంకరమైన ప్రదోషకాల ముహూర్తంలో వేదఘోషతో అగ్నికార్యం చేసిన ఆ బ్రాహ్మణులు పరస్పరం సంవాదాలు చేశారు. తర్వాత హంసధ్వని వలె మధురస్వరం గల విప్రవాణులు రాత్రంతా కురుకుల శ్రేష్ఠుడైన యుధిష్ఠిరునికి ఊరట కలిగిస్తూ వినోదింపజేసినారంట. వాళ్ళందరూ కూడా పాండవులతో మాట్లాడుతూ వాళ్ళకి బాగా టైంపాస్ చేస్తున్నారు అన్నమాట. అనేక విషయాల్ని వాళ్ళు మాట్లాడుతూ అక్కడ ఆ రాత్రి గడిచింది. తెల్లవారగానే అనాయచందంగా సత్కర్మాచరణం చేసి పాండవులు వనంలోకి వెళ్ళడానికి సిద్ధమైనారు. ఆ సమయంలో భిక్షాటనతో జీవించే బ్రాహ్మణులు వారితో పాటు వెళ్ళడానికి వారి దగ్గర నిల్చున్నారు. అప్పుడు కుంతీపుత్రులైన యుధిష్ఠిరుడు వారితో ఇలా అన్నాడు, బ్రాహ్మణులారా, మేము జూదంలో సమస్త ధనము, రాజ్యము, సంపద పోగొట్టుకున్న వాళ్ళం. ఫలమూలాలే ఆహారంగా తీసుకుంటూ దుఃఖముతో వనానికి వెళ్తున్నాం. అరణ్యం చాలా దోషాలకు నిలయమైంది. సరీసృపాది భయంకరమైనటువంటి జంతువులతో కూడి ఉంది. అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది. ఇది నిశ్చయము. బ్రాహ్మణులకు కష్టం కలిగితే అది దేవతలను కూడా నాశనం చేస్తుంది. బ్రాహ్మణులు ఎట్లంటే వాళ్ళు ఎందుకు ఆ విధంగా గౌరవిస్తారంటే, బ్రాహ్మణులు ధర్మాన్ని నమ్ముకొనే ఉండాలి. ధర్మం తప్పినటువంటి వాళ్ళని మనము చెప్పలేము. ధర్మాన్ని నమ్ముకుని ఉండేటువంటి వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళు వేద జ్ఞానాన్ని ఖచ్చితంగా అందరికీ అందించాలి. వాళ్ళ యొక్క విధి అది. కాబట్టి మరి వేద జ్ఞానం అనేటువంటిది దేవతల నుంచి వాళ్ళు తీసుకొని ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందించాలి. ఎప్పుడైతే దేవతలకు కూడా నాశనం చేస్తుంది, బ్రాహ్మణులకు కష్టం కలిగింది అనుకోండి, అది దేవతలను కూడా నాశనం చేస్తుందంట. ఇంకా నా మాట చెప్పాలా, అందువల్ల బ్రాహ్మణులారా, ఇక్కడి నుంచి మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉండొద్దండి, మాతో పాటు రావద్దండి. రాజా, మీరు ఎక్కడకు వెళితే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీ యొక్క భక్తులము, సద్ధర్మం పట్ల, దృష్టి పట్ల మమ్మల్ని విడిచిపెట్టడం నీకు తగదు. మీరు ఎక్కడ పోతే అక్కడ వచ్చేస్తాం, మేము వదిలేకొస్తేనే లేదు మిమ్మల్ని అని కొంతమంది బ్రాహ్మణులు వారిని అనుసరించినారు. భక్తుల మీద దేవతలు కూడా జాలి చూపుతారు. అందున ప్రత్యేకించి సదాచారాన్ని అవలంబించే బ్రాహ్మణుల మీద తప్పక జాలి చూపుతారు. భక్తుల మీద దేవతలు జాలి చూపుతారు. అందులో సదాచారాన్ని అనుసరించేటువంటి బ్రాహ్మణుల మీద తప్పక జాలి చూపుతారు మంచిగా. బ్రాహ్మణులారా నాకు కూడా బ్రాహ్మణుల యందు మిక్కిలి ఉత్కృష్టమైన భక్తి ఉంది. ఏ సహాయ సాధనం లేని నా స్థితి నన్ను బాధిస్తుంది. నా ఈ సోదరులు ఫలమూల మధువులను తేగలరు, కానీ వారు కూడా శోకం వల్ల కలిగిన దుఃఖంతో సంహేతులైనారు. బ్రాహ్మణులారా, మీకు బాగా భోజనాదులు మేము వడ్డించాలని మాకేమో ఉంది, కానీ మేము ఇక్కడ ఏమీ తినడానికి లేదు. ఫలమూలాలు ఇవి తప్ప ఏమీ మేము తినడానికి వీల్లేదు. మా సోదరులు కూడా వాటిని తీసుకుని వస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే దుఃఖంతో ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. ఇంత బాగా బ్రతికినటువంటి వాళ్ళము మనము సడన్గా ఈరోజు ఈ విధంగా అయిపోయినామే అని చెప్పేసి ఆ దుఃఖంలో ఉండిపోయినారు వాళ్ళు. బ్రాహ్మణులారా అన్నారు, రాజా, మా పోషణ గురించి చింత నీకు అక్కర్లేదు. మేము స్వయంగా మా అన్నాదులు సమకూర్చి మీతో వస్తాము. చూడండి, వీళ్ళు మా పోషణ గురించి మీరు వదిలేసేయండి, మేము స్వయంగా మా అన్నాదులను సమకూర్చుకొని మీతో పాటు వస్తాము. ఇష్టమైన ధాన్యముతో, జపాలతో నీకు శుభాన్ని కలిగిస్తాము. ధ్యానముతో, అందమైన కథలతో నీతో పాటు ఆనందంగా ఉంటాము. ఇష్టమైనటువంటి ధ్యానముతో, జపాలతో నీకు శుభాన్ని కోరుతాం. అందమైన కథలతో నీతో పాటు ఆనందంగా ఉంటాము. మేము ధ్యానం చేస్తుంటాము, కథలు చెప్తుంటాం, నీకు అందమైనటువంటి కథలు చెప్తాం. నీకు శుభాన్ని కలగాలని చెప్తాం. యుధిష్ఠిరుడు, మహాత్ములారా, ఇది ఇంతే, సందేహం లేదు. నేను బ్రాహ్మణులతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను, కానీ ధనహీనత వలన
నాకు ఇది అపకీర్తికరమని చూస్తున్నాను. నీకు ధనహీనత. బ్రాహ్మణులకు ఏదైనా వాళ్ళు చెప్తే వాళ్లకు తోచినటువంటి తాంబూలాలు ఇవన్నీ కూడా ఇవ్వాలా. కానీ ఈరోజు నేను ధనహీనత వలన నాకు అపకీర్తి వస్తుందేమో, బ్రాహ్మణులకు కూడా ఆయన ఏమీ ఇవ్వకుండా పోయినాడు అని చెప్పేసి నాకు అపకీర్తి వస్తుందేమో అనేటువంటి బాధ కలుగుతుంది. మీరు స్వయంగా ఆహారాన్ని తెచ్చుకొని తింటుంటే నేను ఎలా చూడగలను? మీరేమో ఆహారాన్ని వండుకొని తెచ్చుకొని ఉంటాము అంటున్నారు. మీ కష్టాలను అనుభవించడానికి తగిన వారు కాదు. మీరు మాకు అరణ్యవాసం అనేటువంటిది ఇచ్చినారు, మీకేం ఇవ్వలేదు కదా. మీరు కష్టాలను అనుభవించడానికి తగిన వాళ్ళు కాదు. కానీ నా పట్ల భక్తితో కష్టాలు పడుతుంటే నేను ఎలా చూడగలను? నా కష్టంతో పాటు మీరు కష్టపడితే నేను ఎలా చూడగలను? నాకు వచ్చిన కష్టమే దుఃఖంగా ఈరోజు ఉంది నాకు. మరి మీ కష్టము చూసి ఇంకా దుఃఖం అనేటువంటిది ఇంకా నాకు పెరిగిపోతుంది. మరి దీనికంతటికీ కారకులైనటువంటి వారిని పాపాత్ములైన దాతరాష్ట్రులు నిందింపదగిన వారు. దీనికి అంతటికీ ఎవరు కారణం ఈరోజు అంటే కౌరవులు. వాళ్ళను మనం నిందించవలసి వస్తుంది రోజు కూడా. మిమ్మల్ని మా కష్టమే కాకుండా మీ కష్టాన్ని చూసి ఇంకా కష్టమై మేము వాళ్ళని నిందిస్తాం. ఎవరిని? కౌరవులే కదా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొని వచ్చిండేది మాకి. వైశ్య రాజా ఈ విధంగా చెప్పి ధర్మరాజు దుఃఖిస్తూ నేలపై చితికల పడ్డాడు. అప్పుడు ఆధ్యాత్మతరుడు, విద్వాంసుడు, యోగశాస్త్రంలో సాంఖ్యశాస్త్రంలో కుశలుడైనటువంటి కౌనకుడు అనేటువంటి బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు: శోకింపదగిన సందర్భాలు వేల కొద్దీ ఉంటాయి, భయపడదగిన సందర్భాలు వందల కొద్దీ ఉంటాయి. అవి నిత్యము మూడులైన మానవుని మాత్రమే ఆవేశిస్తాయి, పండితులను అవి ప్రభావితం చేయలేవు. చూడండి ఎంత బాగా చెప్పినాడు. అంటే శోకింపదగినటువంటి సందర్భాలు వేల కొలది ఉంటాయి, భయపడదగిన సందర్భాలు వందల కొలది ఉంటాయి. భయపడుతుంటాం, రోజు భయపడుతుంటాం మనం. అవి నిత్యము మూడులైన మానవుని మాత్రమే ఆవేశిస్తాయి. మూఢత్వం ఎవరికైతే ఉందో వాడు శోకం వచ్చినా భయపడతాడు, భయం వచ్చినా భయపడిపోతాడు. శోకింపదగినటువంటి వాడు జ్ఞాని కాదు అని చెప్తాడు భగవద్గీతలో జ్ఞాని కాదు. ఎందుకంటే లాభ నష్టాలను, సుఖ దుఃఖాలను, జయాపజయాలను సమంగా స్వీకరించినటువంటి వాడే జ్ఞాని అని చెప్తారు. స్థితప్రజ్ఞుడు వాడే పండితుడు అని చెప్తారు. ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో వాడే పండితుడు. అసోస్యాన్నస్వశోచత్వం ప్రజ్ఞావాదంత భాషతే అగాతూ నగసాసూంచ నాను శోచింతి పండితాహ అంటారు. కాబట్టి ఎవరైతే వర్తమానంలోనే జీవించాలి, వర్తమానంలో జీవించలేదనుకోండి మనకు చాలా కష్టాలు వస్తాయి. ఇప్పుడు నేను శాస్త్రం చెప్తున్నాను, మా ఇంట్లో వంట చేసినారా లేదా అనుకున్నాం అనుకోండి, నేను శాస్త్రం చక్కగా సక్రమంగా చెప్పలేదు, ఏదో ఒకటి చేసింటారు ఇంట్లో, ఖచ్చితంగా చేయకపోతే చేసుకుంటాం పోయి. అది రెండింటికి సిద్ధపడాలి మనం, కాబట్టి మనం శాస్త్రం చెప్తున్నప్పుడు శాస్త్రమే చెప్తున్నాం. తలదూకున్నప్పుడు తలే గురించి ఆలోచించాలి. తలదూకున్నప్పుడు ఎవరన్నా నన్ను చూసి ఏం మెచ్చుకుంటారు అనుకుంటే ఎట్లను ఫస్ట్ తలదూకో, మళ్ళీ చూద్దాం, మెచ్చుకునేది మళ్ళీ చూద్దాం, మెచ్చుకుంటారు లేదో మళ్ళీ చూస్తాం. తలదూకున్నప్పుడే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. అక్కడ పోతే నన్ను ఏమంటారో ఏమో, ఈ వజ్రాలు నగలేసుకున్నాం కదా, ఎవరు స్పెషల్గా పొగుడతారన్నారు. అక్కడ ఎవరు పొగలేదు అనుకో, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? అదే అందుకే మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్ అంటారు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. మోర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఫ్రస్ట్రేషన్ అని చెప్తారు. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైనా జరగవచ్చు, మనకు తెలియకుండా అద్భుతాలు కూడా జరగవచ్చు. నువ్వు అప్పుడు నా పెద్ద నగలు వేసుకున్నావు, 20 మంది వచ్చి నిన్ను పొగిడినావు అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఇంకా బాగుండొచ్చు నీకు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మూడుని మాత్రమే ఆవేశిస్తాయి, పండితుణ్ణి అవి ప్రభావితం చేయలేదు. జ్ఞాన విరుద్ధాలైన కర్మలలోనూ దోషయుక్తులైన శ్రేయస్సును భంగపరిచే కర్మల్లోనూ నీ వంటి బుద్ధివంతులు ఆసక్తి చూపరు. మీరు ఏమీ ఆసక్తి చూపరయ్యా. అంత సామ్రాజ్యాన్ని, అంత ధన సంపదను, అంత సామ్రాజ్య లక్ష్మిని అన్నీ కూడా వదిలిపెట్టేసి వచ్చినారు. మీరు అట్లాంటి వాళ్ళ మీరు చెప్పండి? మొత్తం అంతా కూడా వదిలిపెట్టేసి వచ్చినారు. కాబట్టి జ్ఞాన విరుద్ధాలైన కర్మలు కానీ, దోషయుక్తాలైనటువంటి శ్రేయస్సును భంగపరిచే కర్మల్లో కానీ నీ వంటి బుద్ధివంతులు ఆసక్తి చూపరు. రాజా, అన్ని అమంగళాలు నాశనం చేయదగిన యమనియమాదులైన అష్టాంగాలను కలిసి
శృతి స్మృతులనే సమర్పించబడే ఉత్తమమైన బుద్ధి నీలో ఉందయ్యా. నీలో అలాంటి బుద్ధి ఉంది, ఆ సమత్వ బుద్ధి ఉంది, అలాంటి స్థితప్రజ్ఞత ఉంది, అలాంటి యోగత్వం ఉంది, అలాంటి వీరత్వము ఉన్నాయి. మరి నీలో అన్నీ ఉన్నాయి, ఆ గుణాలు అన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. శుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహ, తత్వజ్ఞానము, బుద్ధి యొక్క అష్టాంగములు, ఇవన్నీ కూడా బుద్ధి అష్టాంగములు అనమాట. ధననాశనం వల్ల కలిగిన కష్టాలతోనూ, దాట్యసఖ్యం కాని దుఃఖాలతోనూ, స్వజనానికి వచ్చిన ఆపదలతోనూ నీ వంటి వారు శారీరక మానసిక దుఃఖాలతో కృషించరు. వాళ్ళు ఎవరు కృషించరు, ఎవరు కానీ. ధననాశనం వలన వాళ్ళు భయపడరు, కష్టాలు వచ్చినా భయపడరు, దుఃఖాలు వచ్చినా భయపడరు, ఏ దానికి వీళ్ళు భయపడరు. ఆ విధంగా ఉంటారు. కాబట్టి పూర్వంలో ఆత్మధైర్యాన్ని కలిగించే గీతాలను మహాత్ముడైన జనకుడు గానం చేశాడు. నేను ఆ శ్లోకాలన్నీ కూడా నీకు చెప్తాను. ఈ జగత్తంతా శరీర దుఃఖాలతో, మానసిక దుఃఖాలతో బాధపడుతోంది. వాటిని శాంతింపజేసే ఉపాయాన్ని సంక్షిప్తంగా సవివరంగా చెప్తాను, విను అని చెప్పినాడు. ఈ శారీరక దుఃఖాలతోనూ, మానసిక దుఃఖాలతోనూ అందరూ బాధపడుతున్నారు ఈరోజు. వాటిని శాంతింపజేయడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలకు సంబంధించినటువంటి అనేక శ్లోకాలని మనకు జనకుడు గానం చేశాడు. జనక మహారాజు, ఆయన మహాతపస్వి, ఆయన ఆత్మజ్ఞాని, ఆయన గానం చేశాడు. ఆ గానం చేసినటువంటి శ్లోకాలను మీకు చెప్పి ఊరట కలిగిస్తాను అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ధర్మరాజుతో చెప్పినాడన్నమాట. హరి ఓం స్వస్తి. వాళ్ళు జనకుడు అది ఏ శ్లోకం చెప్పారో నెక్స్ట్ ఉందా సార్? అంటే ఏ శ్లోకం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసినారు? ఇంకా నెక్స్ట్ ఎన్నో అధ్యాయం ఫస్ట్ అదే కాదు, ఎన్నోది ఒకటే, ఇంకా ఒకటేనా? రెండు అయింది. అదే 2 అయింది. 9 వరకు దీంట్లో మనకు అంటే 33 చిన్న చిన్న అధ్యాయాలు ఉన్నాయన్నమాట అరణ్య పర్వంలో. దీంట్లో చాలా బాగుంటుంది ఇది. 22 ఉపపర్వాలు ఉన్నాయి. 22 ఉపపర్వాలు ఉన్నాయన్నమాట. 10 వరకు జరిగింది మాకు. ఇప్పుడు జరిగింది ఇది. దానికి అంటే ఏమన్నా మాకు ఒకసారి రావాలంటే ఇది ఫస్ట్ జరగాలి. ఫస్ట్ ఇంకా వర్షన్లో విన్నాం, ప్రీ వర్షన్ లో ఇంకొకసారి విన్నాం. లేదు, ఫస్ట్ ఇంకా జరిగేదే మంచిది. అదే నేను రాలేదు, కొంతమంది రాలేదు కదా. ఇప్పుడు విన్నది ఇంకొకసారి వింటే సేమ్ ఏమి ఉండదు, డిఫరెంట్. మంచిదే. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. మనస్సులో మీ మాయా బాహు రామ రామ, మనస్సుని మోజుకు రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. నీవులే నన్ను బుద్ధి మాపి నాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. కామ క్రోధ లోభ మోహ పాశాంకుల కడకు జోరి కావుమయ్య రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. ఏకశిలాపురవాసీశ రామ రామ, లోకేశాపురి రూప విలాస కోదండ రామ. లోకేశాపురి రూప విలాస కోదండ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ,
ప్రేమించు పాలించు నారాయణ, ప్రేమించు పాలించు నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, వేద పారాయణ హరి హరి నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేతినా, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, నిత్యాయ నిరవధ్యాయ